హాయ్ వ్యూయర్స్, ఎలా ఉన్నారంతా? సో ఈ రోజు నేను మీ ముందుకి ఒక బ్యూటీ బ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను. అండ్ చాలామంది ఏంటంటే కమ్యూనిటీలో ఒక పోస్ట్ చేశాను, హెల్త్ అండ్ బ్యూటీ బ్లాగ్స్ చేయాలా వద్దా అని చెప్పేసి. సో 80% మెంబర్స్ చేయండి అని చెప్పేసి అన్నారు. మోస్ట్లీ నా బ్లాగ్స్లో ఎక్కువగా షాపింగ్ బ్లాగ్సే ఉంటాయి, బట్ నేను హెల్త్ అండ్ బ్యూటీ బ్లాగ్స్ కూడా చేస్తాను మీకోసం. అండ్ ఈరోజు నేను వచ్చేసి ఫేస్ క్లెన్జింగ్ రైట్ వేలో ఏ విధంగా చేసుకోవాలో ఈ బ్లాగ్లో చూపిస్తాను. సో ఇవన్నీ బ్లాగ్స్ హెల్త్ అండ్ బ్యూటీ బ్లాగ్స్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా నేను ట్రై చేసిన తర్వాతే రిజల్ట్ ఏ విధంగా వచ్చిందని తెలిసిన తర్వాతే నేను మీతో షేర్ చేసుకుంటాను, ఓకేనా? అండ్ ఈరోజు వచ్చేసి ఫేస్ని రైట్ వేలో ఏ విధంగా క్లెన్స్ చేసుకోవాలి అనే అంశం గురించి చెప్తున్నాను. సో క్లెన్జింగ్ వచ్చేసి డేలో 2 times చేసుకోవాలి, మార్నింగ్ టైమ్స్ అండ్ ఈవినింగ్ టైమ్స్. సో ఈ బ్లాగ్లో నేను వచ్చేసి మార్నింగ్ టైం ఫేస్ క్లెన్జింగ్ ఏ విధంగా చేసుకోవాలో చూపించబోతున్నాను. సో చూసేదా. సో ఫస్ట్ వచ్చేసి హెయిర్ బ్యాండ్ కానివ్వండి, ఏదైనా హెయిర్ ఇలా టై చేసుకోండి నీట్గా. హెయిర్ స్టాండ్స్ ఏదన్నీ కూడా ముందుకు రాకుండా ఫస్ట్ క్లీన్గా ఉంటుంది. దాని తర్వాత ఫస్ట్ స్టెప్లో ఫేస్ వాష్తో ఫేస్ అంతా క్లీన్ చేసుకోండి. ఫేస్ అంతా క్లీన్ చేసుకోవడం వల్ల ఏమవుతుందనంటే, అంత మనం బయట వస్తూ ఉంటాం కాబట్టి, బయట తిరుగుతూ ఉంటాం కాబట్టి పొల్యూషన్ లాంటిది ఏదైనా ఉన్నా కూడా అంత రిమూవ్ అయిపోతుంది. డర్టీ ఇంప్యూరిటీస్ ఏవైతే ఉంటాయి కూడా అన్నీ పోతాయి ఫేస్ వాష్ చేసుకోవడం వల్ల. సో నేను యూజ్ చేసింది ఏంటంటే ఓలే ఫేస్ వాష్ యూజ్ చేశాను. దీంతో ఫస్ట్ నీట్గా ఫేస్ వాష్ చేసుకున్నాను. నేను ఆల్రెడీ వాష్ చేసేసుకున్నాను. మీ దగ్గర మీరు ఏదైతే ఫేస్ వాష్ రెగ్యులర్గా యూజ్ చేస్తుంటారో దాంతో ఫస్ట్ ఫేస్ వాష్ చేసేసుకోండి. సెకండ్ స్టెప్ వచ్చేసి ఆయుర్ డీప్ పోర్ క్లెన్జింగ్ మిల్క్తో నీట్గా ఫేస్ని క్లెన్స్ చేసుకోవాలి. ఇది సెకండ్ స్టెప్. సో నేను మీకు చూపిస్తాను ఎలా క్లెన్స్ చేసుకోవాలనేసి. సో ఈ విధంగా మసాజ్ చేసిన తర్వాత ఒక కాటన్ బాల్స్ కానివ్వండి, లేకపోతే చిన్న మీ దగ్గర క్లాత్ ఉంటే, వెట్ క్లాత్ ఉంటే దాంతో వైప్ చేసుకోవాలి. సో నేను కాటన్ యూజ్ చేస్తున్నాను. సో నీట్గా వైప్ చేసుకోండి ఇలా. మీరు క్లెన్జింగ్ మిల్క్ అప్లై చేసినప్పుడు ఫేస్ అండ్ నెక్ అన్నీ కూడా మీరు ఫేస్ అండ్ నెక్కి అప్లై చేయాలి. నేను మాత్రం జస్ట్ ఫేస్ చూపిస్తున్నాను. సో ఈ విధంగా నీట్గా వైప్ చేసుకోండి. చూసారా, స్టెప్ 2లోనే మనకు ఆల్మోస్ట్ ఫేస్ అంతా కూడా క్లీన్ అయిపోయింది. ఆయుర్ క్లెన్జింగ్ మిల్క్ చాలా బాగా పనిచేస్తుందని ఎప్పటి నుంచో వాడుతున్నాను, కొన్ని ఇయర్స్ నుంచి వాడుతున్నాను ఇది. సో మేకప్ రిమూవ్ చేయడానికి, ఫేస్ క్లెన్స్ చేసుకోవడానికి కూడా ఇది చాలా బాగా పనికొస్తుంది. మీరు ట్రై చేయండి క్లెన్జింగ్ మిల్క్. ఒకవేళ మీకు ఇది ఏంటంటే మనకి సూపర్ మార్కెట్స్లో దొరుకుతూ ఉంటాయి. నేను మా ఇంటి దగ్గర ఉన్న సూపర్ మార్కెట్లోనే పర్చేస్ చేశాను, లేదా మీకు బ్యూటీ స్టోర్స్లో కూడా మీకు ఈ ఆయుర్ క్లెన్జింగ్ మిల్క్ కూడా అవైలబుల్గా ఉంటాయి. సో ఇందులో ఫ్లేవర్స్ కూడా ఉంటాయి. సాఫ్రాన్ అండ్ నేను ప్లెయిన్ చేసుకున్నాను, జస్ట్ మిల్క్ తీసుకున్నాను. సో ఈ విధంగా క్లెన్స్ చేసుకోవాలి. ఇది స్టెప్ 2. నెక్స్ట్ స్టెప్ 3 ప్రాసెస్లో ఏంటంటే టోనర్. సో నేను యూజ్ చేసేది రోజ్ వాటర్ అండి. టోనర్ లాగా యూజ్ అవుతుంది. అండ్ మన దగ్గర సూపర్ మార్కెట్స్లో కూడా, మనకి బ్యూటీ స్టాల్స్లో కూడా మనకి టోనర్స్ దొరుకుతూ ఉంటాయి. ఒకరు కావాలనుకుంటే పర్చేస్ చేసుకోవచ్చు, ఈజీగా అవైలబుల్గా ఉంటాయి. ఆన్లైన్ స్టోర్స్లో కూడా ఉంటాయి. నేను యూజ్ చేసేది రోజ్ వాటర్ టోనర్ లాగా యూజ్ చేస్తున్నాను. జస్ట్ స్ప్రే చేసుకోవడమే. నేను యూజ్ చేసేది ఏఎం బ్రాండ్ రోజ్ వాటర్ అండి. సో ఇదన్నమాట. అంతా వైప్ చేసుకున్న తర్వాత టోనర్ యూజ్ చేయాలి. స్టెప్ 3. మళ్ళీ ఒక కాటన్ తీసుకొని జస్ట్ ఇలా ట్యాప్ చేయండి. సో అన్ఈవెన్ స్కిన్ టోన్ ఏదైతే ఉంటుందో అదంతా కూడా ఈవెన్ అవుతుంది. అంటే కొంతమందికి ఫేస్ వైట్గా ఉండి నెక్ బ్లాక్గా ఉంటుంది కదా, ఈ టోనర్ యూజ్ చేయడం వల్ల ఆ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. సో టోనర్ మనకు అందుకే యూజ్ అవుతుంది అనమాట ఎక్కువగా. అండ్ డీహైడ్రేట్ అవ్వకుండా కూడా మనకి కాపాడుతుంది. అండ్ టోనర్ వచ్చేసి మనకి డీహైడ్రేషన్ అవ్వకుండా కూడా యూజ్ అవుతుంది. ఫేస్ అంతా కూడా మనకి మాయిశ్చర్ లాగా యూజ్ అవుతుంది టోనర్. చాలా చాలా బాగుంటుంది. ప్లస్ అంటే యూజ్ చేసుకున్నప్పుడు ఏంటంటే రిలాక్సింగ్గా, కూలింగ్గా ఉంటుంది అనమాట రోజ్ వాటర్. సో ఈ విధంగా ట్యాప్ చేసుకోవాలి. చూసారు కదా, వెట్గా ఉండదు, పూర్తిగా డ్రై అవ్వాలి. నెక్స్ట్ స్టెప్ 4లో వచ్చేసి మనం ఫేస్ సెరమ్ వాడుతున్నామండి. ఇది వచ్చేసి బయోటిక్ ఫేస్ సెరమ్. సో నేను యూజ్ చేసే బ్రాండ్ వచ్చేసి బయోటిక్ ఫేస్ సెరమ్. సో ఈ ఫేస్ సెరమ్స్ కూడా మనకు ఆన్లైన్లో దొరుకుతుంటాయి. అండ్ ఒకవేళ మీకు కావాలనుకుంటే డిస్క్రిప్షన్ లింక్ కూడా ఇస్తాను, కావాలంటే పర్చేస్ చేయండి. ఫేస్ సెరమ్ కూడా మనకి ఏవైతే రింకిల్స్ ఉంటాయో ఇవన్నీ కూడా మనకి స్కిన్ టైట్ అవ్వడానికి కూడా ఈ సెరమ్ ఎక్కువగా యూజ్ అవుతుంది. అండ్ బాగా ప్రొటెక్ట్ చేస్తుంది మన స్కిన్ని. సో అందుకోసం నేను సెరమ్ యూజ్ చేస్తున్నాను. సో టోనర్ యూజ్ చేసిన తర్వాత ఇది యూజ్ చేయాలి.
సో చూడండి పించ్ తీసుకున్నాను. సో ఈవెన్గా మీ ఫేస్ పైన నెక్ పైన స్ప్రెడ్ చేయండి. చూసారు కదా ఫేస్ సెరమ్ అప్లై చేశాను. సో 5th స్టెప్లో వచ్చేసి ఐ క్రీమ్ అండి. ఈ ఐ క్రీమ్ స్కిప్ చేసే వాళ్ళు స్కిప్ చేయొచ్చు. డార్క్ సర్కిల్స్ ఉన్న వాళ్ళు మాత్రం ఐ క్రీమ్ అప్లై చేసుకోవచ్చు సెరమ్ అప్లై చేసిన తర్వాత. సో ఇది వచ్చేసి బయోటిక్ ఐ క్రీమ్ అండి. డార్క్ సర్కిల్స్ ఉన్న వాళ్ళు మనకి బయోటిక్ ఐ క్రీమ్ యూస్ చేస్తే సరిపోతుంది. లేకపోతే మీరు వేరే బ్రాండ్స్ కూడా యూస్ చేయొచ్చు. మార్కెట్లో చాలా బ్రాండ్స్ ఉన్నాయి ఐ క్రీమ్ సంబంధించి. బట్ నేను యూస్ చేసేది వచ్చేసి బయోటిక్ ఐ క్రీమ్ అనమాట. సో ఇది దీని ప్రైస్ వచ్చేసి 199 రూపీస్, ఆల్మోస్ట్ 200 రూపీస్. ఇది ఎలా అప్లై చేయాలి అని అంటే జెల్ లాగా ఉంటుంది. ఇది జస్ట్ పించ్ తీసుకోవాలంతే. చూడండి ట్రాన్స్పరెంట్ జెల్ లాగా ఉంటుంది. సో చూసారు కదా ఈ విధంగా అప్లై చేయాలి. ఎక్కువ ప్రెషర్ పెట్టకండి ఐ క్రీమ్ అప్లై చేసినప్పుడు. సో ఇలా అప్లై చేయడం వల్ల ఇది ఇన్స్టెంట్ రిజల్ట్ అయితే రాదండి. కొన్ని మంత్స్ మీరు వాడిన తర్వాత మీకు రిజల్ట్స్ అనేవి కనిపిస్తాయి. సో ఇది వచ్చేసి ఐ క్రీమ్. ఇది అప్లై చేసిన తర్వాత 6th స్టెప్లో ఏంటంటే మీకు ఏదైతే మనకి పింపుల్స్ ఉంటాయో, ర్యాషెస్ లాంటివి బబుల్స్ లాగా ఉంటాయో, వాళ్ళు ఏదైనా ట్రీట్మెంట్కి క్రీమ్స్ వాడుతున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో మనకి ఇప్పుడు వాడచ్చు. అంటే సిరమ్ అప్లై చేసిన తర్వాత మీరు ఆ క్రీమ్స్ ఏవైతే ఉంటాయో మీరు వాడేవి అవి మీరు వాడచ్చు. ఓకేనా, సిరమ్ అప్లై చేసిన తర్వాత. సో నాకు పింపుల్స్ లాంటివి ఏం లేవు కాబట్టి నేను అది స్కిప్ చేస్తున్నాను ఆ స్టెప్. సో నెక్స్ట్ వచ్చేసి మాయిశ్చరైజర్. ఐ క్రీమ్ అప్లై చేసిన తర్వాత మాయిశ్చరైజర్ అప్లై చేయాలి. సో నేను యూజ్ చేసేది పాండ్స్ మాయిశ్చరైజర్ అలోవెరా మాయిశ్చరైజర్ క్రీమ్ అండి. సో ఇప్పటి నుంచి ఇది వాడుతున్నాను, నాకు నచ్చింది ఇది. సో ఇది అప్లై చేస్తున్నాను. మీ దగ్గర మీరు ఏం వాడుతుంటారో మాయిశ్చరైజర్స్ అవి వాడచ్చు, నో ప్రాబ్లం. ఇదే వాడాలని ఏం లేదు. అంటే మీ స్కిన్ టోన్ తగ్గట్టుగా మీకు ఏది కంఫర్టబుల్గా ఉంటే ఆ మాయిశ్చరైజర్స్ మీరు యూజ్ చేయొచ్చు. సో చూసుకున్నాను. సో మాయిశ్చరైజర్ అప్లై చేయండి. సో మాయిశ్చరైజర్ అప్లై చేసిన తర్వాత లాస్ట్ 7th స్టెప్లో ఏంటి అని అంటే మీరు బయటకు వెళ్ళినప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు కూడా మనకి సన్ స్క్రీన్ లోషన్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. యూవీ రేస్ నుంచి మన ఫేస్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి సన్ స్క్రీన్ లోషన్స్ కంపల్సరీగా యూజ్ చేయాలి. లేదు మనం బయటికి వెళ్ళినప్పుడే యూజ్ చేయాలని చాలామంది అనుకుంటారు. అలా కాదు, బయటికి వెళ్ళినప్పుడు ఇంట్లో యూజ్ చేసే సన్ స్క్రీన్ లోషన్స్ కూడా ఉంటాయి. ఇంట్లో ఉన్నప్పుడు కూడా సన్ స్క్రీన్ లోషన్స్ అనేవి కంపల్సరీగా వాడాలి. సో నెక్స్ట్ లాస్ట్ స్టెప్లో వచ్చేసి సన్ స్క్రీన్ లోషన్. సో నేను యూజ్ చేసేది వచ్చేసి VLCC SPF 30 అండి. సో ఈ సన్ స్క్రీన్ లోషన్ యూజ్ చేస్తున్నాను. మనకి 50 కూడా ఉంటుంది, బట్ నేను ఇంట్లోనే ఉన్నాను కాబట్టి నేను SPF 30 యూజ్ చేస్తున్నాను. సో ఇంత తీసుకుంటున్నాను. సో ఈవెన్గా పామ్స్లో స్ప్రెడ్ చేసుకొని అప్లై చేసుకోండి. సో అయిపోయింది. నేను SPF సన్ స్క్రీన్ లోషన్ కూడా అప్లై చేశాను. ఒకవేళ మీరు బయటికి వెళ్ళే వాళ్ళు ఎవరైతే ఉంటారో, మేకప్ అప్లై చేయాలి అనుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో, మీరు ప్రైమర్స్ అవన్నీ యూజ్ చేసుకొని నెక్స్ట్ ప్రొసీజర్స్ అంతా కూడా మీరు మేకప్ అవన్నీ కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఇది మెయిన్ స్టెప్స్ అనమాట. ఫేస్ క్లెన్స్ చేసుకొని ఏ ప్రోడక్ట్స్ ఎప్పుడు వాడాలి అని చెప్పేసి ఇది మార్నింగ్ టైమ్స్ నేను చెప్పేది. సో ఇదనమాట. సో చూసారు కదా, చాలామందికి నేను కొన్ని ప్రోడక్ట్స్ రివ్యూ ఇచ్చినప్పుడు కూడా అప్పుడు అడిగారు చాలామంది, ఈ ప్రోడక్ట్ ఎప్పుడు యూజ్ చేయాలి, ఫేస్ క్రీమ్ తర్వాత యూజ్ చేయాలా, అండర్ ఐ క్రీమ్ ఎప్పుడు యూజ్ చేయాలి. సో ఇవన్నీ చాలా డౌట్స్ ఉండినాయి చాలామందికి. సో ఇప్పుడు ఈ వీడియోతో క్లియర్ అయిపోతుందని అనుకుంటున్నాను. సో ఇవ్వండి 7 స్టెప్స్ కంపల్సరీగా ఫేస్ క్లెన్స్ చేసుకున్నప్పుడు ఈ 7 స్టెప్స్ రైట్ వేలో యూజ్ చేసుకోవాలి. ఓకేనా? సో హోప్ మీకు ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ దిస్ అనుష సైనింగ్ ఆఫ్. బై బాయ్.